Oh my gosh, you won't believe what I just made. It's freshly fried golden brown mirchi bhaji. This is my ultimate comfort food. Okay, so this is Ugani, a beloved traditional breakfast from Andhra Pradesh. I love perfectly mixing vibrant spices and fresh cilantro for that signature golden color. ఇది ఉగ్గాని చేయడానికండి దీంట్లో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు తిరమ్మత వేసుకోవాలండి. తిరమ్మత గింజలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, పల్లీలు, జీలకర్ర. దాంట్లోకి మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉగ్గానికి కావాల్సినవి మనం కట్ చేసుకున్నాం. ఇది ఉల్లిపాయలు వచ్చి 2 పెద్ద ఉల్లిపాయలు అండి. కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఉగ్గాని చేయడానికి బొరుగులు, దాంట్లో పైన మనం చల్లేదానికి పుట్నాల పప్పు, వెల్లుల్లి ఒక 10, 4 మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసి మనం మిక్సీలో చూడండి ఎంత వేయాలో ఒక 3 పిడికిలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పొడి చేయండి. ఇట్లా పొడి చేసుకోవాలి ఫైన్గా. ఆ తెరమాతలండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి ఇట్లా బాగా వేసుకోవాలి. పసుపు కొంచెం, దాంట్లోకి చిన్న టమాటాలు 2 కట్ చేసి చిన్న 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 పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్టి ఆ ఉల్లిపాయలు వేసేయాలని. ఇదండి ఉల్లిపాయలు దీంట్లోనే వేసుకొని టమాటాలు, బొరుగులు తీసుకొని వాటర్ కొంచెం తీసుకొని ఆ బొరుగులు వాటర్లో మనం మిక్స్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. కొంచెం వాటర్లో ముంచి కడుక్కొని దాంట్లో వేసేస్తాం. వాటర్లో మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నిటి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బొరుగుల్ని ఇట్లా మనం బాగా వాటర్ లేకుండా ప్రెస్ చేసి దీంట్లో వేసేయాలండి. ఈజీ చాలా. ఇదండి ఇట్లా మనము చట్నీ పప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది మనం దానిపైన చల్లుకోవాలండి. ఉగ్గాని రెడీ అయిపోయింది. వావ్, టేస్టీ ఉగ్గాని రెడీ అయిపోయింది. దీనికి మ్యాచ్ మిరపకాయ బజ్జీ, ఉగ్గాని మిరపకాయ బజ్జీ. చూడండి ఎంత బాగా వచ్చిందో బొరుగులు. మనం వాటర్లో వేసిన వాటర్ని మనం గట్టిగా తీసేసి ఆ బొరుగులు వేస్తే మనకి బొరుగులు ఉప్మాలాగా వస్తుంది. అంతే అండి, టేస్టీ బొరుగులతో చేసిన ఉగ్గాని మనం కొంచెం పిండుకోవాలండి. దానికి ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకుంటాం. ఉంది ఓమం 1 స్పూన్ అండి. ఓం వేసాము. 1 స్పూను శనగపిండి, ఉప్పు వేసుకొని మనం బజ్జీలోకి స్టఫ్ పెట్టుకుంటాం. బజ్జీ లోపల పెట్టుకొని మనం బజ్జీ చేసుకుంటే ఆ కారం ఉండదు.
అన్నిటి బజ్జీలకి శనగపిండి, ఓము, ఉప్పు స్రబ్ చేసి పెట్టుకోవాలండి. బజ్జీ పిండి కలిపిన దాంట్లో ఆ పిండిలో కొంచెం ఆయిల్ వేస్తే బజ్జీ చాలా బాగా వస్తుంది. పిండి బాగా అంటుకుంటుందండి. ఆ మిరపకాయకి పిండి బాగా అంటుకుంటుంది. ఆయిల్ వేసేసి ఇట్లా బాగా కలపాలి. దీంట్లో శనగపిండి, పచ్చిపిండి, మిరప్పొడి, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలా. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి 1 కప్పుకి 1/4 కప్పు పచ్చిపిండి వేస్తే చాలు. మిరప్పొడి మీకు ఎంత కారం కావాలో అంత కారం. ఇదండి బజ్జీ ఇట్లా ఇట్లా శనగపిండిలో మనం ముంచుకొని ఇదండి బజ్జీ ఇట్లా మిరపకాయ బజ్జీలు. అట్లా మనం వాడాలి. ఇదండి ఉగ్గాని బజ్జీలు రెడీ అయిపోయాయండి.